చాలామందికి పాపం మీమ్స్ దొరక్క అల్లాడిపోతున్న సమయంలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు విజ్ఞాలకు అధిపతి అయినటువంటి గణేష్ మహారాజు గారికి పూజ కార్యక్రమాల ద్వారా ఆయన అద్భుతమైనటువంటి మీమ్స్ అందరికీ అందించడం కోసం ఆయన పాపం ఈరోజు నడుం కట్టుకొని మరి దాదాపుగా ఒక 20 నిమిషాలు 30 నిమిషాలు పూజా కార్యక్రమంలో చేసేసి హడావుడిగా ఆయన ప్రసాదం కూడా తినకుండా, ఎందుకంటే అందరికి క్లియర్గా కనిపిస్తుంది, ఆయన ప్రసాదాన్ని బొటన వేలి కింద పక్కన పెట్టేసి నోట్లో వేసుకున్నాడు. ఏమైతేలే మొత్తం మీద ఏదైతే అసలు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు, ఎందుకు దేవుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు విశ్వసించట్లేదు, ఎందుకు నమ్మట్లేదు అనే దానికి నేను చిన్న ఉదాహరణ చెప్తాను. మీరు ఈరోజు కొబ్బరికాయ కొట్టింది జగన్మోహన్ రెడ్డి గారు, ఆ తర్వాత ఆయన చేతిలో నుంచి కొబ్బరికాయ తీసుకొని మళ్ళీ మన చెప్పలోడు కొట్టాడు, కొబ్బరి చెప్పలోడు. ఇద్దరు కొట్టినా కూడా ఆ కొబ్బరికాయ సరిగ్గా పగలకుండా ముక్కలు ముక్కలుగా పగిలింది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు పూజ చేయటం కానీ, జగన్మోహన్ రెడ్డి గారు అంటే హిందూ అని చెప్పుకోవటానికి కానీ విఘ్నేశ్వరుడికి ఇష్టం లేదు అనేది నేనైతే భావిస్తున్నా. ఎందుకంటే నేను ఒక హిందూగా చెప్తున్నా. ఎందుకనంటే జగన్మోహన్ రెడ్డి గత 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎవరైనా వినాయక చవితికి మండపాలు ఏర్పాటు చేయాలంటే రుసుము చెల్లించాలి. అంటే ఒక రకంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డికి లంచం చెల్లించాలి. గత 5 ఏళ్లలో జరిగింది ఇది. మరి హిందువులు దేశం అని చెప్పుకునే భారతదేశంలో హిందువులు మండపాలు పెట్టుకోవటానికి, వినాయకుడి మండపాలు పెట్టుకోవటానికి, వినాయకుడికి మండపాలు ఏర్పాటు చేసుకోవటానికి రుసుము చెల్లించాలి అనేటువంటి దాన్ని తీసుకొచ్చాడు మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి. రెండవది మైక్ పర్మిషన్, అంటే స్వామివారి భక్తి గీతాలని ఆలాపన చేయటం కోసం పెట్టుకునేటువంటి మైకులకు రోజుకు 100 రూపాయలు పర్మిషన్ కింద చెల్లించాలి. తర్వాత ఏదైతే స్వామివారి మండపానికి వేసేటువంటి విద్యుత్ అలంకరణ కోసం డబ్బులు చెల్లించాలి. నాకు అర్థం కావట్లేదు. హిందూ దేవాదాయ శాఖల్లో ఉండీలు పెట్టుకొని హిందువులు చందాలుగా ఇచ్చినటువంటివి, హిందువులు విరాళాలుగా ఇచ్చినటువంటివి, హిందువులు స్వామివారికి సమర్పించినటువంటి కానుకలు కానీ వీటన్నిటినీ కూడా మీరు వెల్ఫేర్కి వాడుకుంటూ చివరికి హిందువులకు ప్రథమైనటువంటి విఘ్నేశ్వరుడితో ప్రారంభించబడినటువంటి పూజకు విఘ్న ఆధిపతులు తొలగిపోయేటువంటి పూజగా భావించేటువంటి విఘ్నేశ్వరుడికి మండపాలకు డబ్బులు ఇవ్వాలి, మైకులకు డబ్బులు ఇవ్వాలి, అలాగే కరెంటుకి డబ్బులు ఇవ్వాలి. ఇంకా అత్యంత దారుణమైనటువంటి పర్మిషన్, ఏదైతే ఊరేగింపు అప్పుడు పర్మిషన్స్ కోసం అని చెప్పి ఎస్ఐ దగ్గర, సిఐ దగ్గర, డిఎస్పి దగ్గర 3 దగ్గర పర్మిషన్ తీసుకోవాలి. కానీ ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మండపాలకు రూపాయి కూడా ఇవ్వాల్సిన పని లేదు, డీజేలకు అసలు పర్మిషన్ లేదు, అంటే ఎటువంటి రుసుము చెల్లించాల్సిన పని లేదు, ఉచితంగా కరెంటు లాక్కోవచ్చు, నో అబ్జెక్షన్, ఎవరు అబ్జెక్షన్ పెట్టేవాళ్ళు లేరు. ఇక పర్మిషన్ ఊరేగింపుకు సింగిల్ విండో పర్మిషన్ తీసుకొచ్చింది ఈరోజు కూటమి ప్రభుత్వం. నాకు అర్థం కావట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు, ఇన్ని పాపాలు చేసి నువ్వు ఇలా పొద్దున్నే లేచి స్నానం చేసి ఒక బొట్టు పెట్టి వినాయకుడి ముందు కూర్చొని నేను పూజలు చేస్తే ఇప్పుడు నీ పాపాలన్నీ ప్రక్షాళనం అయిపోయి నువ్వు పెద్ద పత్తిత్తులాగా తయారయ్యి నీ పక్కన కొబ్బరి చెప్పలు, గుడికాడ చెప్పలు అమ్ముకునేవాడు వాడు అమ్మవారి రథానికి ఉన్నటువంటి సింహాలు వేటకెళ్ళాయి. మరి అవి ఎక్కడ దాక్కున్నాయో, ఎవరింట్లో దాక్కున్నాయో ఇప్పుడు దాకా తెలియట్లా. వాడు దుర్గమ్మ గుడి మీద ఉన్నటువంటి దేవస్థానానికి ఉన్నటువంటి కొట్లని, అలాగే ఎక్కడైతే దేవాదాయ ఎండోమెంట్ పరిధిలో ఉన్నటువంటి కొట్లన్నిటి మీద కూడా తక్కువ రేట్లకి లంచాలు తీసుకొని కేటాయించినటువంటి దౌర్భాగ్యుడు. దేవస్థానాన్ని అడ్డం పెట్టుకుని గుడిసేటి పనులు చేసినాడు ఆ వెల్లంపల్లి కొబ్బరి చెప్పలోడు. మీ ఇద్దరు కలిసి విఘ్నేశ్వరుడికి కొబ్బరికాయ కొడితే ఆ కొబ్బరికాయ ఎలా బగులుద్ది, స్వామివారు ఎలా ఆశీర్వచనాలు ఇస్తాడు చెప్పు. ఒకటి. రెండవది, అసలు నాకు అర్థం కావట్లా, నువ్వు ఒక హిందువు నిజంగా కానీ నువ్వు హిందువువా లేకపోతే హిందువుగా ఇప్పుడు మారాలి అనుకుంటున్నావా అనేది ఒకటి క్లారిటీ చేయాలి. ఎందుకంటే హిందువులు ఎవరు కూడా కొబ్బరికాయ ఇంట్లో కూర్చున్నప్పుడైతే కొబ్బరికాయ మామూలుగా కొట్టుకుంటారు, కానీ మామూలుగా విగ్రహాల దగ్గర కూర్చునేటప్పుడు ఎవరు కూడా లేచి నిలబడి స్వామికి నమస్కరించుకొని వంగి కొబ్బరికాయ కొడతారు. నువ్వు మొదటి శంకుస్థాపనకి పూజారి చేతిలో రాయి పెట్టి కొబ్బరికాయ కొట్టావు. సెకండ్ ఎగతాళి చేస్తున్నారని క్రికెట్ బ్యాట్ లాగా వికెట్ కీపర్లను తయారు చేసి దాంతో కొబ్బరికాయ కొట్టావు. ఈరోజు కూర్చొని రాయితో కొబ్బరికాయ కొడుతున్నావు.
అది కూడా సగం కొడితే అది పగలకపోతే నీ వాటా కాదని చెప్పి ఆ పక్కన ఉన్నటువంటి చిప్పలోడికి ఆ చిప్పలోడికి అప్పచెప్తే ఆ చిప్పలోడు ఒక్కరి కింద కొట్టేస్తాడు. అంటే దేవుడు ఏం చెప్తున్నాడంటే మీకు నా మీద నమ్మకం ఉంటే మీరు ఏర్పాటు చేయండి, పూజించండి, తప్పు లేదు, కానీ నన్ను అడ్డం పెట్టుకొని రాజకీయ అవసరాల కోసం మాత్రం చెయ్యొద్దు అని చెప్పేసి విఘ్నేశ్వరుడు స్ట్రాంగ్గా చెప్పాడు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని సిగ్గు తెచ్చుకొని ఆలోచన చేయాలి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైసీపీ నాయకులు. ఇక పూజలు చేయాలంటే మామూలుగా పంతుల్ని పక్కన మంచి కొంచెం ఆ పార్టీలో ఎవరన్నా దేవుడి మీద నమ్మకం ఉండేవాడిని వాడు ఒకడు ఉన్నాడు, పిక్ పాకెటర్ గారు ఒకడు, ఇసుక దోచేవాడు ఒకడు, నందిగామ సురేష్, ఇట్లా ఒకరి తర్వాత ఒకరు మొత్తం స్క్రాప్ అంతా వెనకబెట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. వీళ్ళు జాగరన్నట్టు కొద్దిసేపు ఆగినాక లేళ్ళ అప్పిరెడ్డిని తెచ్చి పెట్టుకున్నాడు. అబ్బా ఏం నెంబర్ 1 అంటే ఇప్పుడు ఏం చెబుతున్నాడంటే స్వామి ఇప్పుడు దాకా దాదాపుగా ఈ కూటమి ప్రభుత్వం వచ్చి 1 year వరకు మేము ఎటువంటి స్కాములు చేయలేకపోయాము. దయచేసి మా మీద దయ చూపితే చిన్నగా ఈ రాష్ట్రంలో స్కాములు చేయటం మొదలు పెట్టేస్తారు మా వాళ్ళు. అట్లాగే ప్రజలని వేమార్చడం కోసం తప్పుడు సమాచారాన్ని ప్రజలకు తీసుకెళ్ళటం కోసం ప్రయత్నం చేస్తాము అని చెప్పేసి స్వామివారిని కోరుకొని కొబ్బరికాయ కొట్టాడు కాబట్టి ఆ కొబ్బరికాయ పగలలేదు అనేది చాలామంది భక్తుల యొక్క విశ్వాసం. ఇంకా అత్యంత ముఖ్యమైన విషయం అంటే అసలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు హిందువు లక్షణాన్ని ఆచరిస్తారా, ఇష్టపడుతున్నారా, లేకపోతే ఓట్ బ్యాంకింగ్ రాజకీయం కోసం చూస్తున్నాడా అంటే 100కి 100% ఆయన ఓట్ బ్యాంకింగ్ రాజకీయం కోసమే చూస్తున్నాడు. ఈయన ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల వెళ్తారు, స్వామివారి దర్శనం చేసుకుంటారు అని చెప్పారు. అయితే తీరా టీటీడీ పాలక మండలి మొత్తం కూడా ముక్త కంఠంతో చెప్పారు, జగన్మోహన్ రెడ్డి గారు మీరు నిజంగా స్వామివారి దర్శనం చేసుకోవాలంటే డిక్లరేషన్ ఫామ్ మీద సంతకం పెడితేనే మీకు స్వామి దర్శనం కల్పిస్తాం, లేకపోతే స్వామివారి దర్శనం కల్పించడం జరగదు అని తేల్చి చెప్పేశారు. చైర్మన్ కావచ్చు, పాలక మండలి సభ్యులు కావచ్చు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్ళి సంతకం పెట్టలేని పరిస్థితిలో ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. అందుకని చెప్పేసి ఆయన ఈరోజు తిరుమల యాత్రను కూడా రద్దు చేసుకున్నాడు. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి హిందువుగా నిజంగా కానీ ఉండుంటే ఇటువంటివి ఏమవుతుంది, ఒకవేళ నేను డౌట్ ఓకే వెళ్ళి సంతకం పెట్టి డిక్లరేషన్ ఫామ్ సైన్ చేయొచ్చు కదా. ఇంకొక చిన్న విషయం చెప్తున్నా, సరే వినాయకుడికి పూజలో భార్యాభర్తలు సరే ఒకవేళ సాధ్యం వరకు మామూలుగా ఏంటంటే విగ్రహాల దగ్గర మామూలుగా దంపతులు కూర్చుంటారు పీటల మీద, సరే ఒకవేళ దీన్ని నేను అబ్జెక్షన్ పెట్టట్లేదు కానీ ఆయన పూజారి హారతి ఇస్తుంటే జగన్మోహన్ రెడ్డి నాకు అర్థం కావట్లా, ఒక హిందువు హారతి వెలిగించి పూజారి గారు మనకి ఇస్తే స్వామివారికి 2 చేతులతోటి తిప్పుతాం. అదే చిన్న హారతి అయితే 2 చేతులతో పట్టుకోలేం కాబట్టి ఒక చెయ్యితో హారతి తిప్పుతున్నప్పుడు ఈ యొక్క కుడి చేతిని ఎడమ చేతితో పట్టుకుంటాం. కానీ పెద్ద హారతి ఇస్తున్నప్పుడు 2 చేతులతో పట్టుకుంటాం. ఆయన ఏంది ఈ చేతితో పట్టుకొని ఇట్లా తిప్పుతాడు. అసలు స్వామివారికి అసలు తిప్పారు, హారతి ఇచ్చిన తర్వాత స్వామివారికి హారతి 3 సార్లు ఇచ్చిన తర్వాత నీళ్లు చల్లుకొని జగన్మోహన్ రెడ్డి గారు హారతి తీసుకోవాలి. తిప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు హారతి తీసుకోవాలి. అంటే హారతి ఎప్పుడు తీసుకోవాలో కూడా తెలియనటువంటి జగన్మోహన్ రెడ్డి నేను హిందూ సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నాను, నేను హిందువుల బిడ్డని అని చెప్పుకునేటువంటి కోసం ప్రయత్నం చేస్తున్నాను. ఇక ప్రసాదం విషయంలో అయితే నేను ఆ వీడియో కూడా మీకు వేస్తాను, అందులో క్లియర్ కట్గా కనిపిస్తుంది. ఆయన ప్రసాదం తిన్నారా లేదనేది ఆయన ఆత్మ విమర్శ చేసుకోవాలి. ఎందుకంటే నా ఇంటెన్షన్ ప్రకారం అయితే ఆయన ప్రసాదం తినలేదు. ఎందుకంటే ఆ ప్రసాదం చాలా పంతులు గారు కూడా చాలా తక్కువ పెట్టారు. పెట్టిన దాన్ని ఇట్లా బొటన వేలతో పక్కకు నెట్టుకొని ఊరక ఇలా యాక్ట్ చేశాడు. అది క్లియర్ కట్, అది వాస్తవ విషయం. కానీ జగన్మోహన్ రెడ్డి నేను అనేది ఏంటంటే మీకు ఇష్టం లేనప్పుడు ఎవరు చేయమన్నారండి జగన్మోహన్ రెడ్డి గారు? మిమ్మల్ని అడిగామా మేము? మాకు కావాలయ్యా నువ్వు పూజ చేయమని మేము అడిగామా? తప్పు. ఇప్పుడు నువ్వు ఒక మతాన్ని ఆచరిస్తున్నప్పుడు ఆ మతాన్ని ఆచరించడం తప్పని చెప్పట్లా, ఎవరి విశ్వాసం వాళ్ళది. కానీ యువతల మతాలని ఆకట్టుకోవడం కోసం డ్రామాలు చేయటం అనేది తప్పు, గేమ్స్ ఆడటం తప్పు, మిగతా మతాల వాళ్ళని పులిష్ చేయాలనుకోవటం తప్పు. అది జగన్మోహన్ రెడ్డి చేస్తున్నాడు తప్పు.